అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ ప్రభుత్వంలో ప్రస్తుతం వివిధ శాఖల్లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ఎఫ్‌టిఈ అనేటటువంటిది ఒక సరికొత్త మరియు అత్యంత వినూత్నమైన నియామక విధానాన్ని ప్రవేశపెట్టడంపై 8వ వేతన సంఘం నీతిపై కమిషన్ ప్రస్తుతం అత్యంత తీవ్రమైన కసరత్తు అయితే చేస్తోంది. ఈ యొక్క విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలలో అమలు చేస్తే గనక దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలు మరియు పరిపాలనాపరమైన మార్పులపై వివిధ ఉద్యోగ సంఘాల యొక్క అభిప్రాయాలను మరియు సలహాలను వేతన సంఘం కోరుతోంది. అసలు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం లోతుగా పరిశీలిస్తే, ఒక వ్యక్తిని ప్రభుత్వం సర్వీస్‌లోకి శాశ్వత ప్రాతిపదికన కాకుండా కేవలం ఒక నిర్ణీత కాలానికి, ఉదాహరణకు 5 ఏళ్ళు లేదా నిర్ణీత కాల వ్యవధికి మాత్రమే కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకోవడమే ఈ యొక్క విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అయితే ఇప్పటికే భారతీయ రైల్వే శాఖలో సాంకేతిక అంటే టెక్నికల్ విభాగాల్లో దాదాపు 30,000 నుంచి 35,000 రూపాయల నెలవారీ వేతనంతో 5 ఏళ్ల కాలపరిమితికి ఇటువంటి నియామకాలైతే జరిగాయి. దీనిని ఒక అడుగు ముందుకు తీసుకెళ్తూ తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయినటువంటి బీఎస్ఎన్ఎల్ కూడా ఇదే బాటలో నడుస్తూ ఒక సంచలనాత్మకమైన మరియు చర్చనీయాంశమైన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. బీఎస్ఎన్ఎల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సర్కిళ్లలో 15 జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తును ఆహ్వానించింది. ఈ యొక్క పోస్టులు కేవలం మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర మరియు తమిళనాడు వంటి అత్యంత కీలకమైన మరియు వ్యూహాత్మకమైన సర్కిళ్లలోనే కేటాయించబడ్డాయి. అయితే ఈ యొక్క ఉద్యోగానికి ఉండాల్సిన అర్హతలు మరియు ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలను మనం నిశితంగా గమనిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల స్వరూపం ఎంతలాగా మారిపోబోతోందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా చార్టర్డ్ అకౌంట్ సీఎంఏ లేదా ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసి ఉండాలి. విద్యా అర్హతలతో పాటు వీరికి కనీసం 15 ఏళ్ల సుదీర్ఘమైన పని అనుభవం ఉండాలని అయితే ప్రభుత్వం నిబంధన విధించింది. అందులోనూ కనీసం 3,000 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కలిగినటువంటి ఏదైనా పెద్ద కార్పొరేట్ సంస్థలో కనీసం 3 ఏళ్ల పాటు కీలక బాధ్యతలు నిర్వహించి ఉండాలనేటటువంటి నిబంధన చూస్తుంటే ప్రభుత్వం కేవలం అత్యున్నత స్థాయి నిపుణులను మాత్రమే ఈ యొక్క పద్ధతిలో కోరుకుంటుందని అయితే స్పష్టమవుతోంది. ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైన వారికి వయసు పరిమితిని 50 ఏళ్లుగా అయితే నిర్ణయించారు. అయితే వీరికి కల్పించే సర్వీసు నిబంధనలు మరియు ప్రయోజనాలు సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా మరియు అత్యంత కఠినంగా అయితే ఉన్నాయి. వీరికి నెలకు 2,25,000 రూపాయల భారీ వేతనాన్ని ఆకర్షణీయంగా అందిస్తారు. మరియు ప్రతి ఏటా ఆ జీతంలో 5% పెంపు కూడా ఉంటుంది. కానీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి పెరిగే కరువు భత్యం, డీఏ, మెడికల్ అలవెన్స్‌లు లేదా ప్రభుత్వ క్వార్టర్స్ వంటి సౌకర్యాలు వీరికి ఏమాత్రం వర్తించవు. అంటే అన్నిటికంటే ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత లభించేటటువంటి ఈ యొక్క ఈపీఎఫ్ పెన్షన్, అలాగే గ్రాట్యుటీ, డీసీఆర్‌జీ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు వీరికి అస్సలు ఉండవు. సెలవుల విషయానికొస్తే సంవత్సరానికి కేవలం 12 రోజులు మాత్రమే క్యాజువల్ లీవ్స్ ఇస్తారు. సో, అంటే నెలకు ఒకటనమాట. వీరికి సంపాదిత సెలవులు, ఈఎల్ లేదా మెడికల్ లీవ్ వంటి అదనపు సౌకర్యాలు ఉండవు. కేవలం కార్యాలయ పనుల నిమిత్తం ఒక ఫోన్ మరియు కారు సౌకర్యం మాత్రం కల్పిస్తారు. నియామక ప్రక్రియలో భాగంగా మొదట కేవలం ఒక ఏడాదికి మాత్రమే వీరిని విధుల్లోకి తీసుకుంటారు. ఆ ఏడాది కాలంలో వారి యొక్క పనితీరు మరియు సామర్థ్య సంతృప్తిగా ఉంటేనే దాన్ని గరిష్టంగా 5 ఏళ్ల వరకు పొడిగిస్తారు. 5 ఏళ్ల కాలం ముగిసిన వెంటనే ఎటువంటి ముందస్తు కారణం లేకుండానే వారిని కాంట్రాక్ట్ అనేది ముగిసిపోతుంది కాబట్టి మరియు వారు ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అత్యంత కీలకమైన మరియు ఉద్యోగులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ 5 ఏళ్ల సర్వీస్‌ను భవిష్యత్తులో ఇతర రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేదా సీనియారిటీ కోసం క్లెయిమ్ చేసుకోవడానికి
ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఇది కేవలం ఒక తాత్కాలిక ఒప్పందం మాత్రమే కాబట్టి వారు ఏ న్యాయస్థానానికి వెళ్ళినా సరే ఫలితం ఉండదు. ఎందుకంటే నిబంధనల్లో ఈ యొక్క విషయం స్పష్టంగా పేర్కొనబడింది. ఒకవేళ సంస్థకు ఆ యొక్క ఉద్యోగి పనితీరు నచ్చకపోతే 5 ఏళ్ల గడువు ముగియక ముందే కేవలం 3 నెలల ముందస్తు నోటీసు ఇచ్చి ఎప్పుడైనా సరే ఉద్యోగం నుంచి తొలగించే అధికారం సంస్థకుంటుంది. మరి ఈ యొక్క అధికారుల నియామక ప్రక్రియ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. సో, వయస్సు మరియు అనుభవం ఆధారంగా పాయింట్లు కేటాయించి ఆపై గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. సో, వీరు సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్ రూపకల్పన మరియు టాక్సేషన్ వంటి అత్యంత కీలకమైన మరియు బాధ్యతాయుతమైన విభాగాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే జిల్లా లేదా సర్కిల్ స్థాయిలో జనరల్ మేనేజర్ వంటి అత్యున్నత హోదాలను ఇలా కాంట్రాక్ట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల భవిష్యత్తులో పరిపాలనాపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెగ్యులర్ ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనలకు మరియు సర్వీస్ నిబంధనలకు కట్టుబడి ఉంటారు. ఒకవేళ పొరపాటు జరిగితే వారి పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాలను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ కేవలం 5 ఏళ్ల కాలానికి వచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగులపై అటువంటి నియంత్రణ ఎలా ఉంటుంది? సో, కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో అవినీతి లేదా లోపాలు జరిగితే వారిని కేవలం ఉద్యోగం నుంచి తీసేయడం తప్ప పూర్తిస్థాయి జవాబుదారీతనం చేయడం కష్టమనైతే భావిస్తున్నారు. సో, మరి ప్రభుత్వం కేవలం పెన్షన్‌లు, అలవెన్స్‌లు మరియు ఇతర దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఇటువంటి ఫిక్స్డ్ టర్మ్ విధానాన్ని అత్యున్నత స్థాయి పోస్టుల్లో కూడా ప్రవేశపెడుతున్నట్టు కనిపిస్తోంది. సో, భవిష్యత్తులో ఈ విధానం ఇతర కీలక ప్రభుత్వ విభాగాలకు కూడా విస్తరించే అవకాశం ఉండటంతో నిరుద్యోగ యువతలో మరింత మరియు ప్రస్తుత సర్వీస్‌లో ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులతో అనేక అనుమానాలు మరియు భయాలు రేకెత్తుతున్నాయన్నమాట. సో, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ యొక్క శాశ్వత భరోసా మరియు సామాజిక భద్రత క్రమంగా కనుమరుగై కార్పొరేట్ తరహాలో హైర్ అండ్ ఫైర్ అనే సంస్కృతి రాజ్యమేలే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ఎఫ్‌టీఈ కింద కేవలం 5 ఏళ్లు మాత్రమే కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలైతే జరుగుతాయి అని నియమ నిబంధనలు పెడుతున్నారు ఈ మధ్య. సో, ప్రయోజనాల కోత. ఈ ఉద్యోగులకు భారీ జీతం ఉన్నప్పటికీ డీఏ రాదు, పెన్షన్ రాదు, గ్రాట్యుటీ మెడికల్ అలవెన్స్‌లు రావు. అస్సలుండవు. ఇక కఠిన అర్హతలు బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పోస్టుకు 15 ఏళ్ల అనుభవం మరియు చార్టర్డ్ అకౌంట్ వంటి ఉన్నత స్థాయి విద్య తప్పనిసరిగా ఉండాలి. అలాగే జవాబుదారీతనం. అత్యున్నత స్థాయి ఆర్థిక పోస్టులను కాంట్రాక్ట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల పరిపాలనాపరమైన మరియు అవినీతి నిరోధక చర్యల విషయంలో సవాళ్లు ఎదురవుతాయి. సెలవుల పరిమితి. సంవత్సరానికి కేవలం 12 రోజులు మాత్రమే సెలవులుంటాయి. ఇతర మెడికల్ లేదా సంపాదిత సెలవులు ఉండవు. భవిష్యత్తు అనిశ్చితి. ఈ యొక్క సర్వీస్‌ను రెగ్యులర్ ఉద్యోగాల సీనియారిటీ కోసం పరిగణించరు మరియు 5 ఏళ్ల తర్వాత ఎటువంటి హక్కులు కూడా ఉండవు.